అయితే 'దిల్‌రుబా' కథ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలా అంటే ఎక్స్ వచ్చి లైఫ్ సెట్ చేయడం అనేది ఉంది కదా! ఇంతకుముందు నేను లాస్ట్ టైం నిన్న మాట్లాడినప్పుడు కూడా ట్రైలర్ చూసిన తర్వాత కూడా అదే అడిగింది. అంటే ఎలా ఉండబోతుంది? అంటే ఇది ట్రీట్మెంట్ అయితే కొత్తది. బట్ కాకపోతే డ్రాగన్ రావడం అనేది ఒక చిన్న 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' చిన్న సేమ్ లైన్ కాబట్టి కొంచెం ఒక చిన్న ఇదయింది. సో దీని నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? కొత్తగా ఏం చూపించొచ్చు? ఎందుకంటే మీరు చూసారు కానీ ఆ తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. ఎంత కమర్షియల్ సినిమా అయినా 'కిరణ్ అబ్బువరం' మీరు కాలో ఏవేవైతే నేను చేయగలను అని చూపించారో, ఒక సినిమాతో నేను ఏం ఆఫర్ చేయగలను అని చూపించారో అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో జోనర్ డిఫరెంట్ అవ్వచ్చు, తీసిన విధానం డిఫరెంట్ అవ్వచ్చు, మీ రోలు కొంచెం ఇదై ఉండొచ్చు. బట్ ఏం ఆఫర్ చేయబోతున్నారు కొత్తగా 'దిల్‌రుబా ఫ్రమ్ స్టోరీ'? ఫస్ట్లీ కంటెంట్లో కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది. చెప్పే పాయింట్ ఒక క్యారెక్టరేషన్ సారీ థ్యాంక్స్ అనేది ఎందుకు చెప్పొద్దు అంటే నేను ఏమనుకుంటున్నా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అంత ఈజీ థింగ్ కాదు అది. కొంచెం సారీ థ్యాంక్స్ చెప్పక ఏం చెప్తాం అనే ఒక సినారియో. ఎందుకంటే నేను కూడా మానట్లేదు. ఒక మహా అయితే ఒక 20% మారుతున్నానేమో క్యారెక్టర్ చేయడం వల్ల ఆ పదాలకు వాల్యూ అయితే ఇస్తున్నాం. అంత ఈజీ కాదు. ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క దానికి థ్యాంక్స్ సారీ అని చెప్పేస్తూనే ఉన్నాం. బట్ యాక్చువల్గా ఆ పదాలకు ఉన్న వాల్యూ వేరు. అది చాలా గ్రాటిట్యూడ్ ఉంటే కానీ వాడద్దు ఆ పదాలు. మనం అవి చాలా ఈజీగా వాడేస్తున్నాం ఆ పదాలు. అయితే మోసపోతున్నాం, లేకపోతే మోసం చేస్తున్నాం. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మెసేజ్ అయితే మోసపోతున్నాం, లేకపోతే మనం మోసం చేస్తాం. ఆ రెండు పదాల వల్ల అదేంటి అనేది మనం ఆడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ లైన్ నాకు బాగా అనిపించింది. రేపు ఆడియన్స్ కూడా అరే ఒక చిన్న కొత్త పాయింట్ ఏదో చెప్పాడు మన డైలీ లైఫ్లో జరిగే థింగ్ అది. అండ్ ఒక ఎక్స్ లవర్ని మనం అంతా శత్రువులానో, లేకపోతే ఒక అమ్మాయి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే ఇంకా అమ్మాయితో మనం మాట్లాడొద్దు, రేపు ఎక్కడైనా కనిపించిన మొహం తిప్పేసుకొని వెళ్ళే ఒక సినారియో కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తే, సరే లవ్ లేకపోతే ఏంటి, మనకు ఫ్రెండ్షిప్ అలాగే ఉంది కదా, వాళ్ళే మనకు ఈ జీవితాంతం వాళ్ళ శత్రువులు ఏం కాదు కదా, మనకి ఒకసారి విడిపోయినంత మాత్రం శత్రువులు కాదు కదా, మళ్ళీ వాళ్ళు మన లైఫ్లో ఉన్నా సరే మనం బాగానే ఉండొచ్చు వాళ్ళతో అనే ఒక వైబ్ని ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అన్నది ఒక చిన్న పాజిటివ్ సైన్ అయితే నాకు అనిపించింది. మనం తీసిన విధానం కానీ చెప్పిన విధానం కానీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇవి నాకు చాలా ఫ్రెష్గా అనిపించాయి. అండ్ మోర్ ఆఫ్ మ్యూజికల్ ట్రీట్మెంట్ సినిమా. పాటలు చాలా బాగుంటాయి. ఒక లవ్ సినిమాకి ఉండాల్సిన తాలూకు పాటలు అవన్నీ. అండ్ దాంతోపాటు నన్ను చాలా కొత్తగా చూస్తారు. దట్ ఇంటెన్సిఫైడ్ రోల్, యాక్షన్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మీకు ప్యాకేజ్గా ఒక 2 గంటల పాటు అరే ఒక డీసెంట్ మంచిగా ఏదో చెప్పాడు, చూసాము, హ్యాపీగా వచ్చాము అన్న ఫీలింగ్ కలిగిస్తాయని నా ఒపీనియన్. అయితే హీరోయిన్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఒకసారి ఆల్రెడీ సినిమా చేసింది, ఇంకొక అమ్మాయి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది కదా, బట్ దీంట్లో ఒక లీడ్ కింద ఇంట్రడ్యూస్ చేశారు కదా. నిన్న ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, డిస్కషన్స్ జరిగినాయి బట్ వాళ్ళే గెలిచారు డిస్కషన్స్లో, దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పారు. వేరే అనుకున్నారా హీరోయిన్స్? యాక్చువల్లీ ముందు వేరే వాళ్ళు అనుకున్నారంటే ఆబ్వియస్లీ వేరే క్యారెక్టర్స్ నాకు తెలుస్తుంటాయి, నాకు ఎందుకు తెలియకుండా ఉండవు. కాస్టింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా మీద ఉండదు? అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే నా ఆప్షన్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక 4-5 మంది ఎవరితో అయితే బాగుంటుంది అంటే వీళ్ళైతే బాగుంటుందేమో అని మన ఒపీనియన్ అయితే చెప్తాం. బట్ ఫైనల్ కాల్ వీళ్ళనే తీసుకోవాలని అయితే నేను ఎప్పుడు అది ఫోర్స్ చేయను. నేను ఎప్పుడు నాకు ఈ హీరోయిన్ కావాలి, ఈ దీంతో అయితే చేద్దాం, పెద్ద హీరోయిన్ కావాలి, మార్కెట్ ఉంటుంది, ఇలాంటి ఎప్పుడు నేను చెప్పను. ఆ కథకి ఎవరు సెట్ అవుతారు, ఎవరు కంఫర్టబుల్గా ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ కాల్ ఉంటుంది, డైరెక్టర్ కాల్ ఉంటుంది కదా, అలా ఆ చాయిస్